దయచేసి అందరూ కళ్ళు మూసుకొని తల్ల వంచండి, ప్రార్థన చేసుకున్నారు. ప్రేమగల ప్రభువా, గొప్ప దేవుడు అయ్యా, ఈ రాత్రి వేళ పాలేటి సుబ్బారావు గారు, వారి సత్యమణి సత్యవతి గారు ఇచ్చిన 2 పిల్లలు, పాలేటి వారి కుటుంబాలను బట్టి స్తుతిస్తా ఉన్నాం. కూడి వచ్చిన ఆత్మీయులందరినీ జ్ఞాపకం చేసుకోండి. నాతో మాతో గ్రామ ప్రజలతో మీరు మాట్లాడి మహిమ పొందండి. యేసు నామములి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, చేరువచ్చిన మీ అందరికీ, వేదికను అలంకరించిన పెద్దలకు, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నా హృదయమార వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన అంశం ఆగిపోతున్న గుండె చప్పుళ్ళు. ఈరోజు మన అంశం ఆగిపోతున్న గుండె చప్పుళ్ళు. చప్పుడు అంటే శబ్దం. గుండె అనగానే మనకు నేర్పిన పాఠాలు ఏంటంటే, అది గుప్పిడంత ఉంటుంది. పాటలు కూడా రాశారు, గుప్పిడంతా గుండె అని. కానీ అది అబద్ధం. దాదాపుగా 2 గుప్పెళ్ళు ఉంటుంది. అది గుండె సైజు ఎంతో తెలుసా? 2 గుప్పెళ్ళు ఉంటుంది. దాని శబ్దం బయటికి వినపడదు, కానీ తీసి బయట పెడితే చాలా పెద్ద శబ్దం వస్తుంది. ఆ గుండె ఛాతికి ఎడం వైపున ఉంటుంది. ఈ ఎడం భాగంలో లోపల దానిపైన ఎముకల గూడు ఉంటుంది. దానికి నరములు సంధించి ఉంటాయి, రక్తనాళాలు సంధించబడి ఉంటాయి. దాని మీద చర్మం ఉంటుంది, దాని మీద తోలు ఉంటుంది. కాబట్టి మనకు లోపల ఉంటుంది కనుక వినపడదు. అందుకని డాక్టర్లు ఏం చేస్తారంటే, దాని వినికిడి తెలుసుకోవడం కోసం స్టెతస్కోప్ అనేటువంటి ఒక పరికరాన్ని వాడి గుండె వేగాన్ని చూస్తారు. ఎక్కువగా కొట్టుకుందనుకోండి, అంటే అది ఆడవలసిన దానికంటే లేదా శబ్దం చేయవలసిన దానికంటే ఎక్కువగా, అనగా నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటే, సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. అంతకంటే ఎక్కువ కొట్టుకుంటుంటే నీకు బీపీ ఉందంటారు. అంతకంటే తక్కువ కొట్టుకుంటే దాన్ని కూడా బీపీ అంటారు. ఎక్కువ కొట్టుకుంటేనేమో హై బీపీ, తక్కువ కొట్టుకుంటే లో బీపీ అని చెప్తారు. ప్రియులరా, ఈ గుండె గురించి మనం నేర్చుకున్న మన పాఠాల్లో ఎయిదర్ ఇట్ మేబీ 10th క్లాస్ ఆర్ 9th క్లాస్, 8th క్లాస్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మనకు కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చారు. ఆ పాఠాల్లో కూడా నేను కావాలని చూశాను. 10th క్లాస్ పాఠాల్లో హృదయము అని రాశాడు. హృదయము గుండె కాదు. హృదయము ఆత్మకు సంబంధించింది, గుండె శరీరానికి సంబంధించింది. శరీర అవయవాల్లో గుండె అనేది ఒక పార్ట్, ఒక భాగం. ఈ గుండె 4 గదులతో నిండి ఉంటుంది. చదువుకున్న పిల్లలకి తెలుసు, సిరలు, ధమనులు. 2 ఏమో ఊర్ధ్వపు, 2 ఏమో అధో. ఊర్ధ్వపు అంటే ఏమో కాదు, పై సిరలు, కింద సిరలు, పై దమనులు, కింద దమనులు. ఇలాగా 2 గుప్పెళ్ళు కలిగినటువంటి ఈ గుండె శరీరం మొత్తానికి ఒక పంపు లాంటిది. శరీరం మొత్తానికి ఒక పంపు లాంటిది. ఉదాహరణకి, మీరు ఇల్లంతా కట్టుకున్నా కూడా మోటార్ లేదనుకోండి, ఆ ఇంట్లో మనం నివాసం చేయలేం. నీరు అనేది కింద నుండి పై ట్యాంక్కి వెళ్ళాలి, ట్యాంక్ నుండి వంటగదిలోకి రావాలి, బాత్రూంలోకి రావాలి. ఒకవేళ మనం ఎక్కడైనా సింక్ ఏర్పాటు చేసుకుంటే సింక్ దగ్గరికి రావాలి. అంటే ఇంటి మొత్తానికి నీటిని సరఫరా చేసేది మోటార్ పంప్ అయితే, శరీరం మొత్తానికి రక్తాన్ని సరఫరా చేసేది గుండె. దయచేసి జాగ్రత్తగా వినండి. ఈ గుండె ఏం చేస్తుందంటే రక్తాన్ని తీసుకుంటుంది, రక్తాన్ని ప్రసరింపజేస్తూ ఉంటుంది. అందుకని ఒక్కోసారి చూడండి, రక్తం వెళ్ళవలసిన చోటుకి వెళ్ళకపోతే, ఎక్కడైనా బ్లడ్ క్లాట్ ఆగిపోయింది అనుకోండి, ఆ భాగం పనిచేయదు. ఉదాహరణకి, మెదడుకు అందవలసిన రక్తం అందలేదనుకోండి, మెదడు పనిచేయడం మానేస్తుంది. దాన్నే మనం అన్నాం బ్రెయిన్ స్ట్రోక్ అన్నాం, హెమరాలజీ, బ్రెయిన్ హెమరైజేషన్ అన్నాం. తద్వారా వచ్చేదే మీ అందరికీ తెలిసినటువంటి కాలు చేయి పడిపోయే పెరాలసిస్. ఎందుకు కాలు చేయి పడిపోతుందంటే రక్తం మెదడుకు అందడం లేదు. కొన్నిసార్లు గుండె ఆగిపోయింది, హార్ట్ అటాక్ అంటాం. ఎందుకు ఆగిపోతుందంటే గుండెకి చేరవలసిన రక్తం చేరకుండా ఆగిపోతే గుండె పనిచేయడం మానేస్తుంది. ఈ విధంగా గుండె నుండి సరఫరా అయ్యే రక్తాన్ని లివర్ అబ్జర్వ్ చేసుకొని అది మంచి రక్తం, చెడు రక్తాన్ని డివైడ్ చేస్తూ ఉంది. ఆ క్రమంలో ఒక్కొక్కసారి లివర్ కూడా ఫ్యాట్ అంటే చెడు రక్తం పట్టి అది ఉబ్బే అవకాశం ఉంది.
దాన్నే ఫ్యాటీ లివర్ అని కూడా పిలుస్తారు. తద్వారా మన 2 కిడ్నీలు పాడైపోతాయి. అంటే గుండెకు అన్ని ఆర్గాన్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, శరీరం మొత్తానికి రక్తాన్ని అనగా ప్రాణాన్ని సరఫరా చేసే ఈ గుండె చప్పుడు ఎందుకు ఆగిపోతుంది? గుండె చప్పుడు ఆగడానికి గల బలమైన కారణాలు ఏంటి? లోకంలో డాక్టర్లు చాలా మంది దీని మీద ప్రయోగాలు చేశారు. రకరకాల ఒపీనియన్స్ వారు చెప్పడం జరిగింది. ఏమండి, జాగ్రత్తగా డాక్టర్లు అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, నంబర్ 1 పొల్యూషన్ కారణం అండి అన్నారు. గుండె ఆగడానికి కారణం ఏంటంటే పొల్యూషన్. అనగా పొల్యూషన్ అంటే ఏమంటారు? కాలుష్యం. కాలుష్యం వల్ల, కాలుష్యంతో కూడిన గాలిని మనం పీల్చుకోవడం వల్ల శరీరం మలినం అయిపోయి గుండె ఆగిపోద్ది అన్నారు. రెండోది, కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారు కదా, ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల గుండె మీద దాని ప్రభావం చూపించి చాలా మంది ఈ మధ్యకాలంలో గుండెపోటు వచ్చి మరణిస్తున్నారు అని చెప్తున్నారు. మరి కొంతమంది ఏం చెప్తారంటే ఆల్కహాల్, సిగరెట్ ఇవి తాగడం వల్ల గుండెపోటు వస్తుంది అంటున్నారు. మరి ఏ అలవాటు లేని వాళ్ళు చచ్చిపోతున్నారు, దానికి ఏం చెప్తారు? ఆలోచించాలి మీరు. సిగరెట్ తాగడం వల్ల, మద్యం సేవించడం వల్ల గుండెపోటు వస్తే, మరి అలవాట్లు లేని వాళ్ళు కూడా ఏమవుతున్నారు? చనిపోతూ ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా చనిపోతూ ఉన్నారు, కాలం చేస్తున్నారు. మరి ఇక్కడ యాప్ట్ అవ్వట్లేదు ఆ సందర్భం. ఇక చాలా మంది ఏమంటారంటే డాక్టర్లు, మీలో ఎక్కువగా ఫ్యాట్ ఉందండి, చెడు ఏమంటారు దాన్ని, కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందండి, మీరు రన్నింగ్ చేయాలి, మీరు జిమ్ చేయాలి అని చెప్తా ఉంటారు. మరి జిమ్కి వెళ్ళినోడు ఏమయ్యాడని చదువుకున్నాం, ఇందాక ఏమని చూసాం మనం? ఒక యువకుడు జిమ్కి వెళ్ళిపోయి ఏమైపోయాడు? చనిపోయాడు. మీ అందరికి తెలుసు, కన్నడలో మంచి యాక్టర్గా పేరు పొందిన ఒక పునీత్ రాజ్ కుమార్ జిమ్ చేస్తూనే ఏమైపోయాడు? చనిపోయాడు. చాలా సందర్భాలు నేను మీకు చూపించాను. పెళ్లి కొడుకు ఏం చేశాడు? పెళ్లి అయిపోయింది, ఊరేగింపు కార్యక్రమంలో గుర్రాన్ని ఎక్కిస్తే ఎక్కి కూర్చున్నాడు, ఉన్న పలంగా బోర్లో పడిపోయాడు. డీజే సౌండ్ విని ఆ శబ్దానికి గుండె ఏమైపోయిందంట? ఆగిపోయింది. తన భార్య తన భర్త యొక్క రిటైర్మెంట్ విఆర్ఎస్ పెట్టాడు, ఆయనకు ఆరోగ్యం బాగలేదని. రిటైర్మెంట్ ప్రోగ్రాంకి వచ్చి భర్త మెడలో దండేసి అక్కడే బోర్లో పడిపోయింది. ఇలా ఎన్ని చెప్పమంటారు? డ్రైవింగ్ చేస్తూ చేస్తూ కూడా గుండె ఆగిపోయి చనిపోయిన వాళ్ళు లేకపోలేదు. టీ తాగుతూ తాగుతూ కూడా గుండె ఆగిపోయి చనిపోయిన వాళ్ళు లేకపోలేదు. పెళ్లిలోకి వచ్చి పెళ్లి కార్యక్రమంలో తాలిబొట్టు కడుతూ కడుతూ కూడా గుండె ఆగిపోయి మరణించిన వాళ్ళు లేకపోలేదు. ఈ విధంగా మీరు ఆలోచిస్తే వయసుకు గుండె చప్పుడు ఆగడానికి సంబంధం లేదు. ప్రియులారా, మరి ఏం చేద్దాం? గుండె ఆగిపోతుంది, కారణం ఏంటి? దీనికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా అని మనం ఆలోచన చేస్తే బయట రకరకాల రీజన్ చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఒక పాయింట్ నోటీస్ చేయాలి, మెసేజ్ మొత్తానికి త్వరగా ముగిస్తాను. అదేంటంటే, ఒక సెల్ ఫోన్, ఒక మొబైల్ మనం కొన్నప్పుడు దానికి ఏదైనా సమస్య వస్తే దాన్ని సెల్ షాప్కి తీసుకెళ్తాం. వాడు చూడంగానే వెంటనే ఏం చేస్తాడు? దాని సమస్య ఏంటో చెబుతాడు. ఈ ఫోన్ ఎందుకు ఆగిపోయింది, ఈ ఫోన్ డిస్ప్లే ఎందుకు ఆగిపోయింది, ఈ ఫోన్లో నుంచి ఫోన్లు ఎందుకు పోవట్లేదు, వెంటనే చెప్తాడు. ఎందుకంటే దాన్ని తయారు చేసింది మానవుడే కనుక. అలాగే గుండె సమస్య వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు నేర్చుకున్నది మాత్రమే, తెలుసుకున్నది మాత్రమే చెప్తాడు. అంతా చేసిన తర్వాత ఆపరేషన్ చేసి బైపాస్ సర్జరీ చేశాక కూడా డాక్టర్ గారు ఒక పదప్రయోగం చేస్తాడు. అదేంటంటే, మేము చేయాల్సిందంతా చేశాము, ఇక పైవాడి దయ అని. ఎందుకు అంటున్నాడంటే, నా చేతుల్లో ఏమి లేదు, ఆ గుండెను తయారు చేసింది నేను కాదు. ఇప్పుడు గుండె ఎందుకు ఆగిపోతుందంటే డాక్టర్లు సైతం చేతులు ఎత్తేశారు. గుండె చప్పుళ్ళు ఆగిపోవడానికి గల కారణం ఏంటో, సెల్ ఫోన్లో సమస్య వస్తే సెల్ ఫోన్ తయారు చేసిన మనిషి దగ్గరికి తీసుకెళ్తే చెప్పినట్లే గుండె ఆగడానికి గల కారణం ఏంటో గుండెను తయారు చేసిన దేవుడే చెప్పాలి. ఎందుకు వస్తున్నాయి ఈ హార్ట్ అటాకులు? చిన్న వయసులోనే, పిన్న వయసులోనే, యవ్వన ప్రాయంలోనే, పసిగుడ్డులుగా ఉండగా ఎందుకు ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయి? అయ్యా, గుండె చప్పుళ్ళు ఎందుకు ఆగుతున్నాయంటే దేవుడు చెప్పాడు, అది గ్రంథంలో వ్రాయబడి. దయచేసి అందరూ ఇక బైబిల్ ఓపెన్ చేద్దాం, బైబిల్లోకి వెళదాం. దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేద్దాం రండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము
5వ వాక్యాన్ని చదువుకున్నాం ప్రియులరా. తీశారా యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. నిత్యము, నిత్యము అంటే ఎప్పుడు, ఈ రోజు లేదు కాదు అనడానికి లేదట. మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్పి వాక్యంలోకి వెళతా. నీ పిల్లలకి ఎన్నిసార్లు చెప్పినా, పదే పదే చెప్పినా మరల వద్దన్న పనే చేస్తా ఉన్నారనుకోండి, ఎంత కోపం వస్తుంది, ఎంత బాధ వస్తుంది. అప్పుడప్పుడు తిరుగుబాటు చేస్తేనే మనం తట్టుకోలేం. కానీ దేవుడు భూమి మీదనున్న సర్వమానవాళి అందరూ ఏం చేస్తున్నారు తెలుసా? రోజు ఏం చేస్తున్నారట దేవుని మీద? తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకను కొట్టబడుదురు, ప్రతి వాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె ఆగిపోతుంది అన్నాడు. ఇక్కడ ఒక కొంత సమాచారం మనకు తెలిసింది. ఎందుకయ్యా మానవుని గుండె చప్పుళ్ళు ఆగిపోతున్నాయంటే, దేవుడు అంటున్నాడు, నిత్యము మానవుడు నా మీద తిరుగుబాటు చేస్తున్నాడు. తిరుగుబాటు అంటే ఏంటి ప్రభువా? సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం. తిరుగుబాటు చేయడం అంటే ఏంటో చెప్తున్నాడు. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట యను పాపముతో సమానము అన్నాడు. అంటే అర్థం ఏంటి అని అంటే, చెప్పినప్పుడు చెప్పింది చేయట్లేదు, ఏదేదో చేస్తున్నాడు, ఏదేదో చెప్తున్నాడు. చెప్పింది చేయకుండా ఏదేదో చెబుతూ ఏదేదో చేస్తే దాన్ని ఏమన్నాడు తెలుసా? సోది చెప్పడం అన్నాడు. ఒరే, నీ సోదాపి చెప్పింది చేయరా అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు సోదాపి నేను చెప్పింది చెయ్యి. నువ్వు సోది చెప్తున్నావు అంటే, ఏదేదో చెప్తున్నావు, ఏదేదో చేస్తున్నావు, నేను చెప్పింది చేస్తలేదంటే, నేను చెప్పింది చేయకపోవడమే తిరుగుబాటు చేయడం. అక్కడ 22 నుంచి మనం చదువుతుంటే, బలులు అర్పించుట కంటేను, పొట్టేళ్ళ దహన బలులు అర్పించుట కంటేను, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటేను మాట వినుట శ్రేష్టము అన్నాడు. ఇప్పుడు తిరుగుబాటు అంటే ఏంటి? టోటల్గా మీకు అర్థమైంది. చెప్పిన మాట వినకపోవడమే తిరుగుబాటు. ఇప్పుడు గుండె చప్పులు ఎందుకు ఆగిపోతున్నాయని బైబిల్ చెప్పింది? చెప్పాలి. దేవుడు చెప్పింది చెయ్యకుండగా దేవుని మీదే తిరుగుబాటు చేయడం వల్ల వచ్చేదే హార్ట్ అటాక్. అర్థమవుతుందా? ఏం చేస్తున్నారంట మానవులు? దేవుని మాట వినకుండా దేవుని మీదే తిరుగుబాటు చేస్తున్నారు. ఏం చెప్తే ఏం చేస్తలేదు మనం. ఆయన ఏం చెప్పాడు మనం ఏం చేయట్లేదు. ఎందుకు ఆగిపోతున్నాయి గుండె చప్పులు? దేవుడు ఏం చెప్పాడో తెలుసా? సినిమాలు చూడొద్దు, ఆహారం కాని దాని కొరకు మీరు డబ్బులు వెచ్చించి తినొద్దు, నీ శరీరాన్ని పాడు చేసేదాన్ని నీ శరీరం లోపలికి తీసుకోవద్దు, నీ శరీరానికి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నీరు తాగు. డాక్టర్లు కూడా అదే చెప్తారు, నీళ్ళు ఎక్కువ తాగండి, నీళ్ళు ఎక్కువ తాగండి అంటారు. ఎందుకంటారు? నీ ఆరోగ్యం బాగుండాలంటే నీళ్ళు ఎక్కువ తీసుకోవాలి, రోజుకు 6 లీటర్లు తాగాలంట మనం. మరి ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నారు, డాక్టర్ గారికి ముందే దేవుడు ఎప్పుడో చెప్పాడు, వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, బెట్టింగులకి వెళ్ళొద్దు, మద్యపానం సేవించొద్దు, సిగరెట్లు చుట్టలు బీడీలు తాగొద్దు, కైనీలు గుటకాలు మటకాలు జటకాలు అమలొద్దు. వీటన్నిటి వల్ల ఏమవుతుందో తెలుసు? చెడు అనేదాన్ని మన శరీరం లోపలికి పంపించొద్దు అన్నాడు దేవుడు. మరి ఆయన వద్దు అన్నది మనం చేస్తున్నామంటే దాన్ని ఏమంటారు? తిరుగుబాటు. తద్వారా ఏమొస్తుంది? గుండెపోటుగా వచ్చేస్తుంది. అలాగని చెప్పాడండి దేవుడు అని అంటే ఒకే ఒక్క మాటలో చెప్పేశాడు. ఏమని చెప్పాడు ఇప్పుడు చూద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55వ అధ్యాయం మొదటి వచనం మనం చదువుదాం ప్రియులారా.
దప్పిగొను వారులారా మందు తాగండి, మద్యం సేవించండి అనలా. అలాగంటే మనం అందరం ఆ బార్ షాప్ దగ్గరే ఉందాం. మరి ఏమన్నాడు తెలుసా? నీకు దాహం వేస్తే మంచి నీరు తాగునైనా, నీ ఆరోగ్యానికి మంచిది. ఆ రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి రండి. రోకలు అనగా డబ్బులు లేకపోయినను ఏమీ ఇయ్యకనే ద్రాక్ష రసమును ఆ పాలను కొనుడి. అక్కడ నుంచి చూడండి, ఆహారము కాని దాని కొరకు, ఆరోగ్యము ఇవ్వని దాని కొరకు నీరేళ మీ రోకలిచ్చెదరు, మీ కష్టార్జితాన్ని ఎందుకు వ్యయపరుస్తున్నారు అని అడుగుతున్నాడు దేవుడు. చుట్ట మనకు ఆహారమా? సిగరెట్లు మనకు ఆహారమా? మద్యం మనకు ఆహారమా? కాదు. ఈ ఆహారము కానిది, ఆరోగ్యానికి పని చేయనిది దేవుడు వద్దు, వాటి కోసం మీరు డబ్బులు వెచ్చించొద్దు అంటున్నాడు. వచ్చేది 500. ఈ 500లో నువ్వు తాగేది 100 రూపాయలు, పక్కనోడికి పోపిచ్చేది 300 రూపాయలు, ఇక మిగిలేది 100. పోనీ ఆ 100 ఏమైనా ఇంటికి పట్టుకొచ్చేస్తావా అంటే కుదరదు. ఎవరికైతే నువ్వు 300లకు పోపించావో వాళ్ళు అడుగుతారు, మావా మందేయించావు కానీ మరి స్టఫ్ ఏది? చెప్పు తీసుకొని కొట్టాలా లేదా? మందేయించావు కానీ ఏమేది? స్టఫ్ కావాలంటే ఆయనకి. అందుకే చప్పుడు ఆగిపోతుంది. ప్రియులారా, బైబిల్ ఎంత చక్కగా రాయించాడో చూడండి దేవుడు. వద్దన్నది చేస్తున్నారంటే దేవుని మీద తిరుగుబాటు. అందుకే గుండె చప్పులు ఏమైపోతున్నాయి? ఆగిపోతున్నాయి. మరొక సందర్భాన్ని చెబుతున్నాను చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుకుందామండి. అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యొద్దు అన్నాడు. వద్దు అన్నాడు. వద్దు, ఏమొద్దు? చెడు వద్దు, సన్మార్గం నడు, దుర్మార్గం వద్దు. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి దేవుడు. వద్దు, చెడు వద్దు. వద్దన్న చేస్తే ఏమొద్దట? బుద్ధిహీనంగా తిరగొద్దు, బుద్ధి లేని పనులు చేయొద్దు. అలా చేస్తే నీ కాలమునకు ముందుగా నువ్వు చచ్చిపోతావు అన్నాడు. హార్ట్ అటాక్ వస్తుందట. ఎప్పుడు వస్తుంది హార్ట్ అటాక్? యవ్వన వయసులో. వాస్తవంగా నీకు 90 ఏళ్ళు ఇచ్చాడు దేవుడు, నువ్వు 40 ఏళ్ళకే వెళ్ళిపోతున్నావంటే నీ కాలానికి ముందే నువ్వు వెళ్ళిపోతున్నావు. 90 ఏళ్ళు దేవుడిచ్చిన జీవితకాలం, ఆయుష్ పరిమాణం అయితే మనం 40 ఏళ్ళకే ముందుకే ఎందుకు వెళ్ళిపోతున్నాం మనం ముందుగానే? దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, అధికముగా దుర్మార్గపు పనులు చేస్తున్నాం, వద్దన్నది చేస్తున్నాం. 90 ఏళ్ళు బతకాల్సిన మనం 40 ఏళ్ళకే వెళ్ళిపోతున్నామంటే గుండె చప్పుడు ఆగిపోతుంది. నిజం ప్రియులారా, గుండె చప్పుళ్ళు ఆగిపోవడానికి గల బలమైన కారణం బైబిల్ చెబుతుంది. నిత్యము మానవులు దేవుని మీద ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. ఇంకా ఇవి కొన్ని కారణాలు అయితే, గుండెపోటుకు మరి కొన్ని కారణాలు చెప్తున్నాడు దేవుడు. చూద్దాం బైబిల్లో ఆ సందర్భాన్ని కూడా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుదాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడైన యెషయాకు కలిగిన దర్శనం. 2వ వచనం జాగ్రత్తగా చదువుతాం. అయ్యా, మా గుండెలు ఎందుకయ్యా ఆగిపోతున్నాయి అని అంటే, వింటావా? అయితే నేను మాట్లాడుతున్నాను విను అంటున్నాడు. గుండెను కలిగించిన సృష్టికర్త అయిన, సర్వేశ్వరుడైన, సర్వశక్తి కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా మాట్లాడుచున్నాడు. వాళ్ళకి ఎందుకు చెప్తున్నాడు? ఆకాశానికి, భూమికి. నీకు చెప్తే నువ్వు వింట్లా. నీకు చెబితే నువ్వు వినకపోగా ఏం చేస్తున్నావు తెలుసా? ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నావు. చెప్పి 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 వేసారిపోయాడు. ఆకాశానికి బైబిల్ లేదు, భూమికి బైబిల్ లేదు, గేదెలకు బైబిల్ లేదు, ఆవులకి పశువులకు బైబిల్ లేదు. బైబిల్ ఉన్నా కూడా మనం తిరుగుబాటు చేస్తున్నాం.
కానీ ఏమీ లేకపోయినా దేవుని మాట వింటున్నాయే, వాటికి చెప్తున్నాడు. మాట వినని నీ గుండెను ఆపడానికి వేటికి ఆదేశాలు ఇస్తున్నాడు చూడండి దేవుడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, ఎందుకంటే నేను పిల్లల్ని కని పెంచి పెద్దవారిగా గొప్పవారిగా చేసి మీ రెండింటి మధ్యన పెట్టాను. నేను ఎక్కడ పెట్టాను? దేవుడు ఎక్కడ పెట్టాడంట? ఆకాశానికి భూమికి మధ్యలో పెట్టాడు. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? పైన ఆకాశం ఉంది, క్రింద భూమి ఉంది, మధ్యలో ఎవరున్నాం? మనం ఉన్నాం. అందుకే చెప్తున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని, అయితే వారు నా మీదే, అందుకే ఆగిపోతున్నాయి గుండె చప్పుల్లో, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దుకు తెలుసు తన కామంది ఎవరో. ఎద్దు వింటదే యజమానుడు చెప్పిన మాట. ఎద్దు లోబడుతుంది, కాడి ఎత్తగానే మెడ తీసుకొచ్చి దాని క్రింద పెట్టాలని. ఎద్దుకు తెలుసు మెడ మీద కాడి పెట్టిన తర్వాత దుక్కి దున్నాలని. ఎద్దుకు తెలుసు తనకి బలహీనంగా ఉన్న నా యజమానుడు కడుపు నిండాలంటే సేద్యం నేను చేయాలని. ఎద్దుకు అర్థమవుతుంది యజమానుని ఆలోచన, బాధ. పశువులకు అర్థం అవుతుంది. ఓ పశువా, నీకెందుకు అర్థం కావట్లేదు? దేవుని మాట. బైబిల్ దగ్గరికి వచ్చేసరికి అండి, మన బైబిల్ దగ్గరికి వచ్చేసరికి అలా పళ్ళు అప్పగిచ్చేసి నోరు తెరిచేసి జాయిగా నిద్రలోకి వెళ్ళిపోతామండి. అదే సీరియల్ దగ్గర ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? ఈ మధ్య చాలా వీడియోలు ఉన్నాయి నా దగ్గర, అవి చూపించానంటే మరి మళ్ళీ నన్ను తిట్టుకుంటారు మీరు, ఎందుకంటే అన్ని బూతులు ఉన్నాయి. ఒక మామ 100 ఏళ్ల వయసు, బామ్మకి ఎంత వయసు? 100 ఏళ్ళు. మీరు ఎవరైనా కావాలంటే పర్సనల్గా మీరు హాయ్ అని పెట్టండి, మీకు పంపిస్తాను. టీవీలో సీరియల్ వస్తుంటే లేచిపోయింది కుర్చీలో నుంచి, లేచిపోయి అత్త కోడల్ని తిడుతుంటే అత్తని ఈవిడ తిట్టేస్తుంది. బండ బూతులు చెప్పడానికి నా నోట రావయి. మరి పోయిసారి నువ్వేం చేసావే మొన్న వచ్చినప్పుడు? నీకు అలాగే ఉండాలి, నీకు అలాగే ఉండాలి, నీకు అలాగే జరగాలి, మరి నువ్వు చేసింది నీ మీదకి రాదా అని చెప్పేసి ఇన్వాల్వ్ అయిపోయింది. మరి బైబిల్ దగ్గరికి వచ్చేసరికి మనం ఇన్వాల్వ్ అవుతామా? స్పందిస్తామా? స్పందించు. టీవీ సెట్ల ముందు కూర్చుంటే మాత్రం ఆ సందర్భంలోకి ఏమైపోతాం తెలుసు? ఇమ్మర్స్ అయిపోతాం, ఇన్వాల్వ్ అయిపోతాం. ఒక్కొక్క ఆవిడ బయట కొంగు తీసుకొని తుడుతుడే ఉంటది. ఇక ఏం చేస్తుంది? తుడుతానే ఉంటది. ఇక కారిపోతా ఉంటాయి లీటర్లు. యా అమ్మ నీకు ఏ పోయే కాలం నీకు బాగున్నావు కదా అని అంటే లోపల ఆవిడ ఏడుస్తుంది. ఆ పెట్టులో టీవీ పెట్టి ఉంది కదా, నల్ల పెట్టె, ఆ పెట్టులో ఆవిడ ఏం చేస్తుంది? ఆవిడికి బాధ వస్తే ఈవిడికి బాధ. ఇన్ని మాటలు చెప్తున్నా కూడా దేవుడికి బాధ కలుగుతుందంటే మాత్రం ఎవరికి బాధ అనిపించడం లేదు ప్రియులారా. దేవుడు బాధపడుతున్నాడు. మీ గుండె చెప్పులు లాగడానికి గల బలమైన కారణం చెప్తున్నాడు. ఏంటో తెలుసా? మీరు నా మాట వినక నిత్యము నా మీదే తిరుగుబాటు చేస్తున్నారు. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిదకు కూడా తెలుసు సొంత వాణి దొడ్డేది. కానీ ఇశ్రాయేలీలు నా జనులైన నా పిల్లలైన ఈ బిడ్డలు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, నన్ను ఎరుక్కున్నారు, తెలివి లేకుండా బిహేవ్ చేస్తున్నారు అన్నాడు. చరిత్రలో చూడండి ప్రియులారా. ఆదికాండం 6వ అధ్యాయం మీరు చదవండి ఇంటికెళ్ళి. దేవుడు చూశాడు భూమి మీద ఉన్న సర్వమానవాళిని. 80 తప్ప మిగిలిన వాళ్ళందరూ దేవుని మీద తిరుగుబాటు చేస్తానే ఉన్నారు. అది నోహు కాలం. దేవుడు నోహు ద్వారా దాదాపు 120 సంవత్సరాలు చెప్పించాడు. వద్దు తప్పు, వద్దు తప్పు, వద్దు తప్పు, అలా చేయకూడదు, అలా ఉండకూడదు, అలా బ్రతకూడదు అని దేవుడు చెబుతా నిత్యం ఏం చేశారంట? వాళ్ళు తిరుగుబాటు చేశారు. అప్పుడు దేవుడు అనుకున్నాడు, ఈ మానవుల గుండె చప్పులు ఆపాలనుకున్నాడు. దేవుని మాట వినేవాళ్ళు ఉన్నారు కనుక నోహకు సమాచారం ఇచ్చాడు. అయ్యా, 40 దినములు ప్రచండమైన జలప్రవాహం రాబోతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ఆకాశానికి ఆజ్ఞాపించాను.
గుండె లాపమని దేనికి ఆజ్ఞాపించాడంట? ఆకాశమా ఆలకించు అన్నాను. కాబట్టి ఆకాశము నుండి వర్షం రాబోతుంది. నీ తరంలో ఇంతవరకు పైనుంచి వర్షం రావడం నువ్వు చూడకపోయినా నేను చెప్పేది సత్యం. ఈ మాట నువ్వు విన్నావా బ్రతుకుతావు, వినకపోతే వాళ్ళతో పాటు నువ్వు కూడా పోతావు. జాగ్రత్త. విన్నాడు ప్రియులారా. గుండె చప్పులన్నీ ఆగిపోయినాయి. తిరుగుబాటు చేసిన నోవహు కాలములో ఉన్న మానవాళి గుండె చప్పులన్నీ ఆగిపోయినాయి, యనమండుగురి తప్ప. ఆ తర్వాత సొదొమ గొమొరకు వచ్చి చూడండి. బాలురనేమి, వృద్ధులనేమి, యవనస్తులనేమి అందరూ దేవుని మీద తిరుగుబాటు చేస్తా ఉన్నారు. అప్పుడు కూడా ఆకాశానికి ఆజ్ఞాపించాడు దేవుడు. అగ్ని గంధకాలు మొట్టమొదటిగా వచ్చింది నీరైతే, తర్వాత వచ్చింది ఏంటో తెలుసా? అగ్ని. ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిపించబడ్డాయి. ఆకాశమా ఆలకించి, వీళ్ళ గుండె చప్పులు లాగిపోవాలి, నేను తట్టుకోలేని తిరుగుబాటు వీరు నా మీద చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి రేషియో సగానికి సగం పడిపోయింది. నోహ కాలంలో కొట్టుకున్న గుండెలెన్ని? 8 అయితే ఇక్కడికి వచ్చేసరికి బ్రతికిన గుండెలెన్ని? 4. లోతు భార్య చెప్పండి, తన 2 పిల్లలు, సగానికి సగం. ఆ తర్వాత మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీలను ఐగుప్తు నుంచి విడిపించి కనానికి చేర్చే క్రమంలో ఎంతో మంది బయలుదేరారు. లక్షల కొలది కాల్బలం. దాదాపు చరిత్రకారులు చెబుతున్న సంఖ్య 30 లక్షలు. కేవలం బైబిల్లో వ్రాయబడిన సంఖ్య 6 లక్షల కాల్బలం. అంటే నడవకుండగా గుర్రాల మీద, లేదంటే గాడిదల మీద, ఒంటెల మీద, సంకల్లో, భుజాల మీద ఎత్తుకొని మోయబడినటువంటి పాదాలు ఎన్నో. మొత్తానికి 30 లక్షల మంది బయలుదేరింది. 30 లక్షలు అయితే కనానులో చేరింది 2. అంటే మిగతా వాళ్ళ గుండె, ఈ లక్షల 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 గుండె చప్పులు ఏమైపోయాయి? ఆగిపోయాయి. కారణం ఏంటి అని చరిత్రను మనం తిరగేస్తే బైబిల్ చెబుతుంది ప్రియులారా, ఇశ్రాయేలీలు నిత్యము ఆయన మీద తిరుగుబాటు చేశారు. ఒకానొక సందర్భంలో మోషే మీద తిరుగుబాటు చేశారు. అబీరాము, దాతాం వీళ్ళందరూ తిరుగుబాటు చేస్తే దేవుడు కోపం వచ్చింది. మోషే, నువ్వు పాలెము వెలుపలికి రా. తిరుగుబాటు చేసిన ఈ 3,000 చిల్లర ఈ మనుషులను ఒక్కసారే భూమి సెవియొగ్గు అన్నాను కదా, భూమికి చెబుతున్నాడు వీళ్ళ గుండెలాగిపోవాలి అన్నాడంతే. నోరు తెరిచింది. ఒకేసారి 3,000 మంది ఏమైపోయారు తెలుసా? గుండెలాగి చచ్చిపోయారు ప్రియులరా. గుండెలాగిపోవడానికి గల బలమైన కారణం బైబిల్ చెబుతుంది, దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. కరోనా వచ్చేసింది. కరోనా వచ్చిన తర్వాత చాలా మంది వ్యాధి వచ్చి మరణించిన వారి సంఖ్య కంటే భయముతో గుండె ఆగి మరణించిన వారి సంఖ్య ఎక్కువ. కరోనా వైరస్ అంటే దేవుడు కూడా వైరస్ ఆజ్ఞాపించాడు. దేవుని సెలవు లేనిదే వైరస్ కూడా ఏమీ చేయలేదు. ఎందుకు గుండె చప్పులు ఆగిపోతున్నాయి? భయం. మనిషికి దేవుని భయం ఏంటో చూపించాలనుకున్నాడు దేవుడు. లక్షలు లక్షలు కుప్పలైపోతే పాతి పెట్టడానికి కూడా చేతకాని పరిస్థితుల్లో జేసీబీలతో సముద్రపు ఒడ్డుకు వెళ్ళి గోతులు తీసి ట్రాక్టర్లలో కుప్పలుగా వేసుకుని తీసుకెళ్ళి పడేసి వచ్చిన చరిత్ర మన భారతదేశంలో, ప్రపంచమంతా మనం చూసాం. కారణం ఏంటంటే సర్వమానవాళి ఆయన మీద తిరుగుబాటు చేశారు. ఇలా జరుగుద్దని ముందుగానే దేవుడు చెప్పాడు. కరోనా వస్తుందని, కరోనాలో చాలా మంది పోతారని దేవుడు ఎప్పుడో చెప్పాడు. ఒకసారి ఆ సందర్భాన్ని చదువుదాం బైబిల్లో. దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేద్దాం ప్రియులారా, అందరం బైబిల్ ఓపెన్ చేద్దాం. ఏమండి? యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయము 7వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయము 7వ వచనం. నీవు నిట్టూర్పు విడిచెదవేమి అని అడుగుతున్నారంట. ఏమ్మా అంత దిగులుగా కూర్చున్నవేమమ్మా అంటే, ఏం లేదండి, నిన్న మా పక్క వీధిలో వచ్చిందండి కరోనా.
ఈరోజు మా కోళ్ళకు వచ్చిందండి, ఆ తర్వాత మా అల్లుడికి వచ్చిందండి, ఆ తర్వాత మా కొడుకు వచ్చిందండి, తర్వాత మా కూతురుకు వచ్చిందండి, మా మనవళ్ళకు వచ్చిందండి. అందరిని తీసుకెళ్ళి బొమ్మూరు కరోనా హాస్పిటల్లో పెట్టేశారండి. ఇక నేను ఒక్కదాన్నే ఉన్నానండి ఇంట్లో. రేపు కూడా నాకు వస్తుందని ఏమండి నమ్మకం నాకు లేకపోలేదు. ఖచ్చితంగా నాకు వచ్చేలాగా ఉందండి. దిగులుగా ఉందండి బాబు. మరుసటి రోజు న్యూస్ వచ్చింది, కొడుకు చనిపోయాడు. రెండో రోజు న్యూస్ వచ్చింది, కూతురు చనిపోయింది. మూడో రోజు న్యూస్ వచ్చింది, మనవడు చనిపోయాడు. నాలుగో రోజు ఆ న్యూస్ విన్న ఆవిడ కరోనా వార్డులోకి చేరకుండానే గుండె ఆగి చచ్చిపోయింది. ఎంత భయంకరమైన పరిస్థితి ఆలోచన. ఇన్ని చావులు జరుగుతున్నా కూడా మనిషి దేవుని మాట వింటలేదు. అంతటితో మర్చిపోతున్నాడు. వెంటనే మనిషికున్న భయంకరమైన దుర్గుణం ఏంటంటే, కళ్ళ ముందు ఇన్ని చావులు జరుగుతున్నా కూడా మారదామన్న బుద్ధి రావట్లేదు. ప్రియులారా, నిట్టూర్పులు విడుస్తున్నావే అని అడిగితే శ్రమ దినము వచ్చుచున్నది అను దుర్వార్త నాకు వినబడగాని. ఫస్ట్ వేవ్ వచ్చింది, ఇంక అయిపోయింది అనుకోవడానికి లేదంట. సెకండ్ వేవ్ రాబోతుంది అనగానే భయం. ఎందుకంటే బయటికి వెళ్ళి కూరగాయలు కొనుక్కొచ్చుకునే పరిస్థితి లేదు, ఆరోగ్యం బాగోలేకపోతే హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి లేదు, ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి ఆలోచించండి. ఆ టైంలోనే మా ఆవిడికి చికెన్ పాక్స్ వచ్చిందండి. మీరు నమ్మాలి, ఒక శవాన్ని ఎలాగైతే అంబులెన్స్లో వేసుకుని ఏమండి తిరుగుతారో అలాగ రాజమండ్రి హాస్పిటల్ అన్నీ తిరిగానండి. ఎవరు చేర్చుకోలేదండి. చివరాఖరికి ఒక అనామకుడు, ఏ గుర్తింపు లేని ఒక డాక్టర్ గారు చేర్చుకున్నారు, ట్రీట్మెంట్ ఇచ్చాడు. ఆయన కూడా ఒక మాట అన్నాడు, బ్రతికితే బ్రతకొచ్చు, లేకపోతే చెప్పలేం. ఆవిడికి తగ్గింది, మా అందరికి తగులుకుంది. నిజమండి. అలాంటి భయంకరమైంది. రెండో వేవ్ వస్తుందంట. వెంటనే మళ్ళీ థర్డ్ వేవ్ అన్నారు. ఆ థర్డ్ వేవ్లోనే ఎక్కువ మంది సేవకులు కాలం చేశారు. ప్రియులరా, ఎందుకమ్మా నీవు నిట్టూరు పిడుస్తున్నావు, దిగులుగా ఎందుకు కూర్చున్నావంటే, ఏదో దుర్వార్త, నాకు వార్త వినబడితే గుండె ఆగిపోద్దా? అందరి గుండెలు ఆగిపోతాయన్నాడు. చాలమ్మా, ఎందుకు గుండె చప్పుడు ఆగిపోతుంది? మనుషులు దుర్మార్గులైపోతే, దుర్మార్గపు కార్యాలు చేస్తుంటే, బుద్ధిహీనమైన పనులు చేస్తుంటే, దుర్మార్గతను విడిచిపెట్టక, చెడును విడిచిపెట్టక బ్రతుకుతుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. పాపము వలన వచ్చి జీతం మరణం. ఖచ్చితంగా గుండె ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మంచిది పాస్టర్ గారు, మరి దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా, దీనికి ఏమైనా పరిష్కారం ఉందా అని అంటే చివరికి మాట చూసుకొని ముగించుకుందాం. చూడండి, బైబిల్ ఏమైనా వ్రాయబడిందో. మన గుండె చప్పులు లాక్కుండగా మనం ఆరోగ్యంగా ఈ భూమి మీద దేవుడిచ్చిన ఆయుష్కాలంలో మనం బ్రతకాలంటే, ఆయుష్కాలాన్ని ముగించుకోవాలంటే దేవుడు ఏం చెబుతున్నాడు ఒకసారి బైబిల్లో చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం. గుండె చప్పులు ఆగకుండా ఉండాలంటే, మన పిల్లలు మనం ఆరోగ్యంగా ఉండాలంటే దేవుడు ఏమి వ్రాయించాడు, ఏం చెబుతున్నాడో చూడండి. 4వ అధ్యాయం 20వ వచనం సామెతల గ్రంథం ఎంత బాగా చెబుతున్నాడో చూడండి. ఎంత దుర్మార్గులుగా మనం బ్రతుకుతున్నా, దుర్మార్గుడైన కొడుకు కొడుకేగా, దుర్మార్గురాలైన కూతురు కూతురేగా, కూతురు కాకపోదుగా. అందుకే దేవుడు ఎంత చెడ్డవారమైనా మనల్ని ప్రేమిస్తూనే ఎలాంటి సంబోధన చేస్తున్నాడు చూడండి. నా కుమారుడా, నా కుమార్తె, నా మాట విను, ఇప్పటికైనా తిరుగుబాటు మాను, నా మాట విను, నా మాట ఆలకించు. నా కుమారుడా, నా కుమార్తె, నా మాట ఆలకించు, నా మాట విను. నా వాక్యములకు నీవు నీ చెవియొగ్గు, నీ కన్నుల ఎదుటి నుండి ఆ వాక్యాన్ని తొలగిపోనివ్వకము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునుము. దొరికిన వారికవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. దేవునికి స్తోత్రం చెబుదాం. కేవలం గుండెకి మాత్రమే కాదు, సర్వ శరీరానికి, ప్రతి ఆర్గానికి అన్నాడు చూడండి. ప్రతి అవయవం ఆరోగ్యంగా ఉండాలంటే దేవుడు చెబుతున్న మాట
నా మాట విను. నా మీద తిరుగుబాటు మాను. ప్రియమైన దేవుని వారలారా, సైన్స్ చెప్పండి, ఏ డాక్టర్ చెప్పండి, దేవుడు చెబుతున్నాడు. ఎందుకు ఉన్న ఫలంగా అలా చనిపోతున్నారు, గుండె ఆగిపోతుంది, హార్ట్ అటాక్ అంటున్నాం. ఏ చెడు అలవాట్లు లేకపోయినా మనకి చెడు అలవాట్లు లేవని మాత్రమే తెలుసు. కానీ చెడు అలవాట్ల కంటే చెడ్డదేంటో తెలుసా? దేవుని మాట వినకపోవడమే పాపం. దేవుని మీద తిరుగుబాటు చేయడమే సోది చెప్పుట అన్న పాపముతో సమానం అన్నాడు. ఇందాక చదువుకున్నాం కదా మనం, సమూయేలు మొదటి గ్రంథం 15:23 ఏమని చదువుకున్నాం? దేవుని మీద తిరుగుబాటు చేయటం అంటే సోది చెప్పుట అన్న దానితో సమానం అన్నాడు. కనుక ఇకనైనా ఏ కార్యక్రమం మానకుండా శ్రద్ధ కలిగి ఇప్పుడు దేవుడు చెప్పిన పరిష్కార మార్గం గుండా నడుద్దాం. ఆయన మాట మనం జాగ్రత్తగా వినాలంట. వాటిని హృదయంలో జాగ్రత్తగా పదిలంగా భద్రపరచుకోవాలంట. ఆ మాట విన్న తర్వాత దాన్ని పాటించకుండా దాటిపోవద్దు అన్నాడు. అప్పుడు నీ సర్వ శరీరానికి ఏమన్నాడు? ఆరోగ్యము అన్నాడు. అలాంటి ఉన్నతమైన కృపలు దేవుడు మనల్ని నడిపించాలని మనసారా కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. మరి ఉన్నతమైన సంగతులతో రేపు మనం కలుసుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.